హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మేమైతే చాలా బాగున్నామండి. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ బ్లాగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే నిమ్మకాయ పులిహోర ఇంకా చికెన్ ఫ్రై ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. గ్రేవీగా వచ్చేలాగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా అయితే నేను పులిహోర చేశానండి, నిమ్మకాయ పులిహోర. ముందుగా బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత పల్లీలు ఉంటాయి కదండి, వేరుశనగుళ్ళు, అవి వేయించుకోవాలండి. ఫస్ట్ అవి వేయించుకొని బాగా వేగిన తర్వాత అప్పుడు మనం అవి వేగినవో లేదు చూసుకున్న తర్వాత అప్పుడు కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలండి, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా పోపు పెట్టుకోవాలండి. మనం తాలింపు పెట్టుకోవాలి. వేరుశనగుళ్ళు కనుక సరిగ్గా వేగకపోతే పచ్చివాసన వచ్చి తినబుద్ధి అవ్వదండి. పులిహోరలో టేస్ట్ ఎక్కువగా వచ్చేది పల్లీల వల్లనేనండి. పల్లీలు చాలా వేగితే అంత టేస్ట్గా ఉంటాయి, అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని అవి వేగిన తర్వాత మనము పోపు దినుసులు వేసుకోవాలండి. ఇలా వేసుకుని వేపుకోవాలి. పచ్చిమిరకాయలు అవి వేసినప్పుడు జాగ్రత్తగా వేయాలండి, అవి నుంచి చేతుల మీద పడుతుందండి. కరివేపాకు వేసినప్పుడు కూడా జాగ్రత్తగా వేయాలండి. నేనైతే ఇక్కడ పోపు పెట్టుకున్నప్పుడు పక్కన రైస్ ఆల్రెడీ కుక్ అయిపోయిందండి. నాకు రైస్ని చల్లారి పెట్టుకున్న తర్వాత మనం చల్లారి పెట్టుకుని రెడీలో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం పోపు పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. పోపులో సాల్ట్ వేసుకుని కొంచెం పసుపు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత, లేదంటే పసుపు మాడిపోద్దండి స్టవ్ ఆఫ్ చేయకపోతే, అందుకని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకోవాలండి. తాలింపులో ఆ తాలింపుకి ఎంత రైస్ అయితే పడుతుందో అంత వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇంకా అవసరమైతే కొంచెం రైస్ వేసుకోవాలి. అలా మొత్తం ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయ్యే వరకు మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలండి. మనం పులుపుకు తగినట్టుగా నిమ్మకాయని పిండుకోవాలి. గింజలు తీసేసి పిండుకోవాలండి. గింజలు ఉంటే అక్కడక్కడ చేదు వచ్చేస్తుందండి, అందుకని గింజలు తీసేసుకుని నిమ్మకాయని పిండుకున్న తర్వాత మొత్తం ఈవెన్గా మొత్తం ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు పులుపు సరిపోయినాయో లేదో టేస్ట్ చెక్ చేసుకుని ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడైతే కొంచెం రైస్ పడుతుందండి, అందుకే నేను కొంచెం వేసానండి. వేసి మొత్తం కలిపేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలన్నా కొంచెం దాన్ని మగ్గనివ్వాలండి. మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం కాబట్టి ఆ వేడికి రైస్ పులుపుని ఉప్పుని అబ్జర్వ్ చేసుకుంటుందండి. అందుకని ఇంకా కొంచెం సేపు అలా మూత పెట్టేసి ఉంటే మగ్గిపోతుంది. అంటే టేస్టీ అయినా పులిహోర రెడీ అవుతుందండి. ఇక్కడైతే నేను చికెన్ గ్రేవీలాగా వచ్చి ఫ్రై చేస్తున్నానండి. ఇక్కడైతే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక టమాటా అయితే నేను వేయించుకుంటున్నానండి. ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేశానండి. ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఉల్లిపాయ మిశ్రమంలో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో నుంచి వాటర్ వస్తుంది కదండి, ఎక్కువగా ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. వాటర్ అబ్జర్వ్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించాలండి. మగ్గించిన తర్వాత కొంచెం సేపు ఆగి 5 మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని కలుపుకోవాలి.
తర్వాత ఇందులో ఇంకా మనం వాటర్ ఎక్స్ట్రా వేయవసరం లేదండి. ఇంకా చికెన్లో వచ్చిన వాటరే అంతేనే మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కారం కూడా వేసుకోవాలండి, సరిపడా కారం వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత కొంచెం మసాలా వేసుకోవాలండి. ఇంట్లో చేసిన మసాలా పౌడర్ ఉంటుందండి నాకైతే. మసాలా పౌడర్ వేసుకుని మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత ఉప్పు కారాలు ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఆకారణ దించేసి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంత టేస్టీ అయినా చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి. అంతేనండి. మా లంచ్ అయితే ఈరోజు ఇలా చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.